గోరక్షక్ ప్రశాంత్ కు ఆపరేషన్ పూర్తి చేశారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు సర్జరీ నిర్వహించి బుల్లెట్ బయటకు తీశారు. డాక్టర్లు ప్రసాదరావు, సతీష్ నేతృత్వంలో ఆపరేషన్ జరిగింది. ప్రశాంత్ ను 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆ తర్వాత మరో సర్జరీ అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఇక గోరక్షక్ ప్రశాంత్ కు ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు అయితే ఒక సర్జరీ అయితే నిర్వహించారు. ఒక బుల్లెట్ అయితే బయటకు తీసినట్టుగా సమాచారం అందింది. అలాగే ఈ సర్జరీ చేసిన డాక్టర్స్ ప్రసాదరావు అలాగే సతీష్ ఇద్దరి నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా సమాచారం. అలాగే ప్రశాంత్ ను 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతున్నారు. ఆ తర్వాత మరో సర్జరీ కూడా అవసరం అంటూ కూడా డాక్టర్స్ చెబుతున్నారు. గోరక్షక్ ప్రశాంత్ ట్రీట్మెంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గోరక్షక్ ప్రశాంత్ పై కాల్పులు జరిపారు, బుల్లెట్లు గాయాలయ్యాయి. ఆ బుల్లెట్ ని తీయడానికి కూడా కొన్ని సర్జరీలు అవసరం అంటూ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రేఖ, నిన్న గోరక్షక్ అయినటువంటి ప్రశాంత్ సింగ్ అలియాస్ సోనూ సింగ్ సంబంధించి కాల్పులకు గురయ్యాడు. అయితే ఈ కాల్పుల్లో భాగంగా అతని ఛాతి భాగంలో బుల్లెట్ల గాయమైతే అయ్యాయి. ఈ బుల్లెట్ల దూసుకుపోవడం వల్ల అతనికి మంచి మెరుగైన వైద్యం అందించేందుకు మాత్రం ప్రజెంట్ అయితే యశోద హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోక ప్రజెంట్ అయితే వైద్యుల పర్యవేక్షణలో అయితే అతనికి చికిత్స అయితే అందిస్తున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఒక సర్జరీ చేశారు. ఆ సర్జరీలో భాగంగా ఒక బుల్లెట్ అయితే తీయడం జరిగింది. కానీ మరొక సర్జరీ చేయాలని చెప్పేసి కూడా వైద్యులు తెలపడంతో రాత్రి సమయంలో మాత్రం తనకి సంబంధించి ఐసీయూలో ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మరో సర్జరీ చేసి మరొక బుల్లెట్ని తీసేందుకైతే మొత్తం 2 రౌండ్ల కాల్పులు అయితే ఇబ్రహీం అనే వ్యక్తి జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో భాగంగానే అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ అనంతరం తనకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రజెంట్ అయితే సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కి అయితే అతన్ని తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ తన్ని ఐసీయూలో ప్రజెంట్ అయితే చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అతనికి సంబంధించి ఆపరేషన్ జరిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి నిన్న రాత్రి సమయంలో పోచారం పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఇబ్రహీం అనే వ్యక్తి తనని పిలిపించి ఆ తర్వాత తనపైన కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన సమయంలోనే అతనికి సంబంధించి 2 రౌండ్ల కాల్పులు జరపడం, ఆ తర్వాత తనకి ఎడమ వైపు నుంచి కుడివైపుగా ఛాతి భాగంలోకి బుల్లెట్ అయితే దూసుకుపోవడం జరిగింది. వెంటనే అతను కుప్పకూలాడు. కుప్పకూలిన అనంతరం స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తన్ని మెరుగైన చికిత్స అందించేందుకు మాత్రం ప్రజెంట్ అయితే యశోద హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారని చెప్పాలి. ఈ చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే ప్రజెంట్ తనకు సంబంధించి క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్న వైద్యులు ఇందులో భాగంగానే తనకు సంబంధించి అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ ఆపరేషన్ మాత్రం కంప్లీట్గా పూర్తి కాలేదని చెప్పాలి. పూర్తి అయ్యే సమయం మాత్రం ఈ రోజు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బుల్లెట్ తీయాలి అని అంటే కొన్ని గంటల పాటు సమయం పడుతుంది కాబట్టి రాత్రి సమయంలో కుదరకపోగా ఈ రోజు ఉదయం సమయంలో కూడా తనకు సంబంధించి ఆపరేషన్ చేస్తామని చెప్పేసి కూడా వైద్యులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ప్రజెంట్ ఇప్పటికే పోలీసులు అయితే హాస్పిటల్ దగ్గర అయితే చేరుకున్నారని చెప్పాలి. ఇప్పటికే అతన్ని పరామర్శించేందుకు కూడా దీనికి సంబంధించిన నాయకులు, బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షులైనటువంటి రామచందర్, అదేవిధంగా మిగిలిన ఈటల రాజేందర్ కావచ్చు, ఇలా బీజేపీ నాయకులందరూ కూడా నిన్న రాత్రి రావడం జరిగింది. ఇబ్రహీం వ్యక్తికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న విషయాలు ఏంటి అని అంటే ఇతను గతంలో కూడా ఇతనితోటి సోనూ సింగ్ తోటి గొడవ పడ్డాడని చెప్పేసి, సోనూ సింగ్ ముఖ్యంగా ఈ గోరక్షకు సంబంధించి అంటే గోవులకు సంబంధించి సంరక్షకుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇబ్రహీం అనే వ్యక్తి జిల్లాలకు సంబంధించి ఇతను బహదూర్పూర్కి చెందిన వ్యక్తిగా కనిపిస్తుంది ఇబ్రహీం వ్యక్తి ఈ జిల్లాలకు సంబంధించి వెళ్ళి అక్కడికి గోవుల్ని తరలించేవాడు. గోవుల్ని కొనుగోలు చేసి కబేలాలలో అమ్మేవాడు. అయితే అమ్ముతున్న క్రమంలోనే సోనూ సింగ్ అలియాస్ అంటే ప్రశాంత్ సింగ్ అలియాస్ సోనూ సింగ్ అనే వ్యక్తి గోరక్షకుడికి సంరక్షకుడిగా ఉన్నాడు కాబట్టి ఇందులో భాగంగానే అతన్ని ఆపడం, ఆ గోవులకు సంబంధించి సంరక్షకునిగా ఉండడం క్రమంలోనే అందులో భాగంగానే వీళ్ళిద్దరి మధ్య కూడా గతంలో గొడవలు జరిగాయి. అయితే గొడవలు జరిగిన క్రమంలోనే 2 రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకున్న క్రమంలోనే అతన్ని పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే గట్కేశ్వర్ పరిధిలో పిలవడం జరిగింది. పిలిచి అక్కడికి నిర్మానుష్యమైన ప్రాంతంలో పిలవడం జరిగింది. ఆ తర్వాత తనపై వెంటనే కాల్పులు
కాల్పులకి తెగబడ్డిన వెంటనే తను ప్రతిఘటించి రోడ్డుపైకి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అతను ఒకటేసారి అక్కడ కుప్పగూలిన క్రమంలోనే వెంటనే స్థానికులు చూసిన వెంటనే అతనికి సంబంధించి సమాచారం ఇచ్చిన వెంటనే ఆ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అతన్ని 108 ద్వారా స్థానిక హాస్పిటల్కి తరలించారు. అయితే మెరుగైన చికిత్స అందించేందుకు మాత్రం నిన్న రాత్రి సమయంలో హుటాహుటిన యశోద హాస్పిటల్కి అయితే సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత తనకి ఖచ్చితంగా సర్జరీ అవసరం అని చెప్పేసి బుల్లెట్లు తీయాలంటే కొంత సమయం పడుతుందని చెప్పేసి కూడా వైద్యులు తెలపడంతో ప్రెసెంట్ అతను ఐసీయూలో అయితే చికిత్స అయితే అందిస్తున్నారని చెప్పాలి. చికిత్స అనంతరం ముఖ్యంగా దీనికి సంబంధించి 2 రౌండ్లు తను కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 2 రౌండ్ల కాల్పుల్లో భాగంగా బుల్లెట్ ఛాతి భాగంలో ఉదరంలో ఎడమ వైపు ఉదర భాగంలో నుంచి కుడివైపుగా వెళ్ళింది కాబట్టి కుడివైపులో నుంచి తీయాలి అని అంటే కొంచెం సమయం పడుతుందని చెప్పేసి కూడా వైద్యులు తెలిపిన అనంతరం ప్రజెంట్ అయితే తనకి మెరుగైన చికిత్స అయితే అందించేందుకు వైద్యులు శ్రమిస్తున్నారని చెప్పాలి. శ్రమిస్తున్న సమయంలోనే ప్రజెంట్ తనకి సర్జరీ అవసరం అని కూడా చెప్పడం జరిగింది. ఒక బుల్లెట్లు తీసిన అనంతరం కూడా మరో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చెప్పిన నేపథ్యంలోనే ప్రజెంట్ వైద్యుల పర్యవేక్షణలో అయితే దీనికి సంబంధించి చికిత్స అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి బీజేపీకి సంబంధించిన నాయకులంతా కూడా దీన్ని ఖండిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నది ఈ ఇబ్రహీం అనే వ్యక్తి ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా అతను చాలాసార్లు కూడా ఇలాంటి ఘటనలకి పాల్పడ్డాడని చెప్పేసి వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు బీజేపీకి సంబంధించిన ఈ సోను సింగ్ అనే వ్యక్తి చాలా వరకు కూడా ఈ గో సంరక్షణ విషయంలో చాలా వరకు కీలక పాత్ర పోషిస్తున్నాడు, క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇలాంటి దాడులు చేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా మా మీద కూడా చేశారని చెప్పేసి మా సోను సింగ్ సంబంధించిన అంటే ప్రశాంత్కి సంబంధించిన దగ్గర వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు ఇదే విధంగా ఆరోపిస్తారు. ఖచ్చితంగా అతన్ని శిక్షించాలని చెప్పేసి తనని ఖచ్చితంగా కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి మాత్రం ఇటు దానికి సంబంధించిన అంటే ప్రశాంత్కి సంబంధించిన బంధువులు కావచ్చు, అదేవిధంగా దగ్గర వ్యక్తులు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే తనకి సంబంధించి ఐసీయూలో అయితే సోను సింగ్ సంబంధించి ప్రశాంత్ అయితే చికిత్స అందిస్తున్నారని చెప్పాలి. చికిత్స అనంతరం తనకి సంబంధించిన సర్జరీ కూడా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా 48 అవర్స్ అతన్ని అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత తనకి ఏంటి అనే విషయాలపై అయితే దానికి సంబంధించిన వైద్యులు అయితే తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికైతే వీటికి సంబంధించి ఇటు ప్రశాంత్ సింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇబ్రహీం సంబంధించి అయితే ప్రత్యేకంగా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగించారని చెప్పాలి. అతన్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే మనకు త్వరలోనే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇటు వీళ్ళకి సంబంధించి అంటే ప్రశాంత్ సింగ్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, దగ్గరి బంధువులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు ఒకటే కోరుతున్నారు, ఖచ్చితంగా అతన్ని శిక్షించాలని మాత్రం వాళ్ళు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. గోరక్షక్ ప్రశాంత్ కు కాసేపట్లో ఆపరేషన్ చేయనున్నారు. సర్జరీ నిర్వహించి బుల్లెట్ బయటకు తీయబోతున్నారు. అలాగే డాక్టర్లు ప్రసాదరావు, సతీష్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరగనుంది. ఆ తర్వాత ప్రశాంత్ను 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచనున్నారు.